మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరుతో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా నియంత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని అన్నారు టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసు లేదు ఏమీ లేదు, నోటీసు మాత్రమే ఇచ్చారన్నారు. రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ కుట్ర చేసిందన్నారు. ప్రధానమంత్రి ఆఫీస్ జోక్యం చేసుకుని కేసును తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ విషయంలో ఉరివేసిన తప్పులేదని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నియంతలా వ్యవహరించడం శోచనీయమన్నారు. శ్రీలత అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని అన్నారు మహేష్ గౌడ్. నామినేషన్ పత్రాలు పబ్లిక్ డొమైన్లోకి వచ్చాయి 8 రోజునే. 8 సాయంత్రమే ఈ కేసు వివరాలు ఎవరితో కేసు ఫలానా నోటీస్ ఉందనే వివరాలు ఆ ఫలానా వ్యక్తి వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. అది బయటకు వచ్చేసింది. అప్పుడు ఇంకా దీనికి ఇది కాకుండా ఇంకెవరన్నా వారు చేరవేశారనే దాని మీద కూడా డెఫినెట్గా మేము ఆలోచిస్తాం, దీన్ని ఎంక్వైరీ చేస్తాం. నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణలో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం ఇంట్లో ఇన్వాల్వ్ అయి సంబంధం లేని కేసు, పసలేని కేసు, అసలు కేసే కాదు, ఒక నెపాన్ని తీసుకొని దుర్మార్గంగా అన్యాయంగా ఒక మహిళని కూడా చూడకుండా దేశ రాజకీయాల్లో ఒక కలంకమైనటువంటి చర్య. ఓట్ల చోరీకి పాల్పడికి అలవాటైన బీజేపీ ఇలా రాజ్యసభ సీటు కూడా చోరీ చేస్తూ ఉంది.